హీరో ట్యుటోరియల్ వచ్చేటప్పటికి చూడండి, ఇలా నేను ప్రతి వీడియో స్టార్టింగ్లో చెప్తాను. ఈరోజు ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ఏమీ లేదండి. మన ఛానల్లో ఫోటోషాప్కి సంబంధించి 50 ట్యుటోరియల్స్, అది కూడా తెలుగులో కంప్లీట్ అయినాయి. దాని గురించి చూద్దాం. చూడండి, ఈ 50 ట్యుటోరియల్స్ వచ్చేటప్పటికి ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్ లింక్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, 50 ట్యుటోరియల్స్ వీడియో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ప్లేలిస్ట్లోకి వస్తారు. చూడండి, ఒకసారి ఈ 50 ట్యుటోరియల్స్ గురించి చూద్దాం. మనం ఫోటోషాప్లో నార్మల్ బాడీని 6 ప్యాక్ కింద ఎలా చేంజ్ చేయాలి, అలాగే మనకి బాగా హెయిర్ ఉన్న అమ్మాయిని బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలా రిమూవ్ చేయాలి, అలాగే పెన్సిల్ డ్రాయింగ్ అని, డిజిటల్ పెయింటింగ్ అని, ఫేస్ చేంజ్ చేయడం ఎలాగా, స్మూత్ స్కిన్ కావాలంటే ఎలాగా, ఫేస్కి మేకప్ చేసుకోవాలంటే ఎలాగా, ఇలా మనకి చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి. హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ఎలాగా, లావుగా ఉన్న వాళ్ళని సన్నగా మార్చడం ఎలాగా, బ్లాక్గా ఉన్న వాళ్ళని వైట్గా చేంజ్ చేయడం ఎలాగా, అలాగే ఫోటోషాప్కి సంబంధించిన బ్రషెస్ కూడా బ్రషెస్ ప్యాక్ డౌన్లోడింగ్కి ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో చూసారంటే మీకే అర్థమవుద్ది. అలాగే ఇక్కడ క్రియేటివ్ వర్క్స్ ఉన్నాయి. డ్రెస్ కలర్ చేంజ్ చేయడం ఎలాగా, లో క్వాలిటీ ఇమేజ్ని హై క్వాలిటీలో చేంజ్ చేసుకోవడం ఎలాగా, ఒక ఫోటోని కార్టూన్ ఫోటోలోకి ఎలా చేంజ్ చేయాలి, బాహుబలి క్యారికేచర్ ట్యుటోరియల్ ఉంది, అది కూడా చూడండి. మనకి ఆయిల్ పెయింటింగ్స్ గురించి కూడా చెప్పానండి. ఆయిల్ పెయింటింగ్స్ చెప్పాను, డిజిటల్ పెయింటింగ్స్ చెప్పాను. ఈ ఆయిల్ పెయింటింగ్స్ చెప్పిన ప్రతి వీడియో కింద ఆ ప్లగిన్ అనేది డౌన్లోడింగ్కి ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. అలాగే హెయిర్ కలర్ ఎలా చేంజ్ చేయాలి, ఫోటోషాప్ లైటింగ్ ఎఫెక్ట్స్ అని చూడండి. ఇక్కడ ఫోటోషాప్ 3D డిస్ప్రెషన్ ఎఫెక్ట్, ఇది వచ్చేటప్పటికి యాక్షన్. నేను ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ లింక్ ఇస్తాను. ఇమేజెస్ కానీ, యాక్షన్స్ కానీ, ప్లగిన్స్ కానీ ప్రతి వీడియో కింద డౌన్లోడింగ్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ శాండ్స్ట్రోమ్ యాక్షన్ అని, ఇక్కడ నేను ఆయిల్ పెయింటింగ్కి సంబంధించి చాలా వీడియోలు చేశాను. ఒకసారి ఈ 50 ట్యూటోరియల్స్ లిస్ట్లో చెక్ చేసుకోండి. అలాగే ఫ్లెక్స్ అనేది ఎలా డిజైన్ చేయాలి, నేను ఆల్రెడీ బాహుబలి మూవీ ఫ్లెక్స్ డిజైన్ చేశాను, ఇది కూడా చూడండి. ఫేస్బుక్ కవర్ పేజ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, అలాగే పాస్వర్డ్ సైజ్ అని, విజిటింగ్ కార్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చూడండి. ఫోటోషాప్ పోర్ట్రేచర్ ప్రో ప్లగిన్, ఇది బాగా యూజ్ అవుద్ది. ఈ ట్యూటోరియల్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కెమెరా రా ప్లగిన్ గురించి చూడండి. ఇక్కడ మనకి ఇంకో ప్లగిన్ ఉంది, నిక్ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫోటోషాప్ కలర్ ఎఫెక్ట్స్ ప్రో ప్లగిన్. ఈ ప్లగిన్ అనేది మనకి బాగా యూజ్ అవుద్ది. మీరు ఈ వీడియో చూసారంటే ఈ ప్లగిన్ మనకి ఎంత ఇంపార్టెంటో మీకే అర్థం అవుద్ది. ప్లగిన్ వచ్చేటప్పటికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీగా డౌన్లోడ్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే సిబి ఎడిటింగ్ అండ్ ఫోటోషాప్ మ్యానిపులేషన్స్, అలా ఈ వీడియోనే కాకుండా ఫ్యూచర్లో నేను చాలా వీడియోస్ చేస్తాను. సపోజ్ మీరు ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోనే, సపోజ్ మీరు చూస్తున్న వీడియో ఈ వీడియోనే అనుకోండి, కింద మనకి షో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారంటే చూడండి, ఈ ప్లేస్లో నేను 50 ట్యూటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. ఇక్కడ మీరు ఒకసారి క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఆ 50 ట్యూటోరియల్స్ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు తెలుగు మల్టీమీడియా ట్యూటోరియల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా నా ఛానల్లోకి వెళ్తారు. చూడండి, ఒకవేళ మీరు ఫోటోషాప్ నేర్చుకోకుండా బిగినర్స్ అయితే, మీకు ఒకవేళ ఫోటోషాప్లో డౌట్స్ ఉన్నా ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు దాకా అప్లోడ్ చేసిన ప్లేలిస్టులు అన్నీ కనబడతాయి. చూడండి, ఫోటోషాప్ 50 ట్యూటోరియల్స్ ఇక్కడ ఉన్నాయి. మనకి యాక్షన్స్ ప్లగిన్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి ఈ వీడియోస్ చూసి యాక్షన్స్ ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకోండి. సిబి ఎడిటింగ్ ఫోటో మ్యానిపులేషన్స్కి అయితే ఇక్కడ ఉంటాయి. అలాగే మీకు ఫోటోషాప్ రాకపోతే మీరు ఇక్కడికి వచ్చి 7 గంటల్లో ఫోటోషాప్ నేర్చుకోవచ్చండి. రోజుకి 1 అవర్ టైం స్పెండ్ చేసిన 1 వీక్ లోపు నేర్చుకోవచ్చు. లేదు నాకు ఇంకా టైం ఉంది, నేను 1 మంత్ లోపు నేర్చుకోవాలి అనుకుంటే ఫోటోషాప్ 30 డేస్లో నేర్చుకోవచ్చు అని ఇక్కడ ఇంకో ప్లేలిస్ట్ ఉంది, ఇది క్లిక్ చేయండి. అలాగే మీకు ఈడిఎస్ సాఫ్ట్వేర్ తెలుగులో కావాలంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. ఈడిఎస్ఏ కదండి, మన ఛానల్ పేరు వచ్చేటప్పటికి తెలుగు మల్టీమీడియా ట్యూటోరియల్స్. ఫ్యూచర్లో మల్టీమీడియాకి సంబంధించిన ప్రతి సాఫ్ట్వేర్ అనేది అప్లోడ్ చేస్తాను. మల్టీమీడియా ట్యూటోరియల్స్ అంటే మనకి ఇలాగ ఎడో ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, మాయా, 3ds Max, లైట్ రూమ్, ఇలాగ మనకి మల్టీమీడియాకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంది చూడండి. ప్రతి సాఫ్ట్వేర్ అనేది ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూశారు కదా. అలాగే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నేను యూట్యూబ్లో ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వచ్చుద్ది. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే
నేను ఏ వీడియో పెట్టినా ఇక్కడ మీకు నోటిఫికేషన్ ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుద్ది. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.